ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన ఈ అంశం కేవలం ఆహార నాణ్యత సమస్యగానే కాకుండా పరిపాలనా పారదర్శకత, ధార్మిక విశ్వాసం, రాజకీయ బాధ్యత వంటి అనేక కోణాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక నివేదికల్లో పామాయిల్ తో పాటు కొన్ని రసాయన మిశ్రమాలు నెయ్యిలో కలిసినట్లు గుర్తించబడినట్లు తెలిసింది. అసలు పాలు ఆధారంగా తయారైన శుద్ధ నెయ్యి కాకుండా మిశ్రమ నెయ్యి వినియోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తిరుమల లడ్డు వంటి పవిత్ర ప్రసాదానికి సంబంధించిన విషయం కావడంతో భక్తులలో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికలో ఉన్న అంశాలను ఆధారంగా చేసుకుని నెయ్యిలో జంతు కొవ్వు శాతం, అనుమానాస్పద రసాయన అవశేషాల అంశాలను ప్రజల ముందుంచారు. ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతోందని, నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ నేతలు ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అనంతరం ఆయన అరెస్టై రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. ఈ సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జైలుకు వెళ్లి అంబటి రాంబాబును పరామర్శించడం మరో రాజకీయ మలుపు తీసుకొచ్చింది. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి లడ్డూ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దర్యాప్తు పూర్తి కాకముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. నెయ్యిలో కొవ్వు శాతం తక్కువగా ఉందని, జంతు కొవ్వు ఉందని పదే పదే చెప్పడం అవసరమా అని ప్రశ్నించారు. అయితే మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం పారదర్శకత కోసం నిజాలను వెల్లడించడం తప్పు కాదని వాదిస్తున్నాయి. భక్తులు విశ్వాసానికి సంబంధించిన అంశంలో నిజం బయటపెట్టకుండా మౌనంగా ఉండడం మరింత తీవ్రమైన తప్పిదమవుతుందని చెప్తున్నాయి. దర్యాప్తు సంస్థలు సమర్పించిన నివేదికల్లో ఉన్న అంశాలనే సీఎం ప్రస్తావించారని, అది రాజకీయ ప్రకటన కాదని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మరో రాజకీయ పోలిక కూడా ప్రస్తావనకు వస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో పలువురు నేతలు మౌనం పాటించారని అప్పటి అనుచరులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబును పరామర్శించడం రాజకీయంగా భిన్నమైన సందేశాన్ని ఇస్తోందని విమర్శకులు అంటున్నారు. తిరుమల లడ్డూ వివాదం కేవలం నెయ్యి నాణ్యతపై ప్రశ్నలకే పరిమితం కాకుండా రాజకీయ వైఖరులు, నైతిక బాధ్యత, ధార్మిక సంస్థల పరిపాలన వంటి విస్తృత అంశాలను స్పృశిస్తోంది. దర్యాప్తు పూర్తయి కోర్టు తుది నిర్ణయం వచ్చే వరకు అనేక రాజకీయ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే భక్తుల దృష్టిలో ఒకటే ప్రశ్న: తిరుమల ప్రసాదం పవిత్రత కాపాడబడిందా లేదా? ఇప్పుడదంతా దర్యాప్తు సంస్థల నివేదికలు, కోర్టు పరిశీలన, ప్రభుత్వ చర్యలపై దృష్టి సారిస్తోంది. రాజకీయ విమర్శలు ఒకవైపు సాగుతుండగా మరోవైపు భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది: తిరుమల లడ్డూ అంశం ఇక సాధారణ రాజకీయ చర్చ కాదు, ప్రజా విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశంగా మారింది.